హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వూప్స్ అనేది జావాలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. వూప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ వూప్స్ కాన్సెప్ట్ అనేది మనము ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ పైన అప్లై చేసినప్పుడు ఈ వూప్స్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఇది ఒక హెడ్సెట్. ఈ హెడ్సెట్ కి రియల్ వరల్డ్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కి మనకి మెయిన్ గా ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ ని మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనము యూజ్ చేస్తాం. సో ఫంక్షనాలిటీస్ సపరేట్ గా రాస్తాం, అలాగే ప్రాపర్టీస్ ని సపరేట్ గా రాస్తాం. సో అలా డివైడ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం అలా రాస్తాం. సో మెయిన్ గా మనకి ఒక ఆబ్జెక్ట్ కి ఏ ఆబ్జెక్ట్ కైనా రియల్ వరల్డ్ లో మనకి ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రాపర్టీస్ అంటే బ్రాండ్ నేమ్ ఉంటుంది, అలాగే ఒక కలర్ ఉంటుంది, అలాగే వైర్డా వైర్లెస్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో అలాగే ఫంక్షనాలిటీస్ అంటే ఏం చెప్తాం, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, లైక్ ప్లే అండ్ పాస్ బటన్స్ ఉంటాయి, లేదా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. సో ఇవి ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీస్ ని, ఈ ప్రాపర్టీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ అనేది మనము ఈ జావాలో యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం ఈ అప్లికేషన్స్ ని బిల్డ్ చేస్తామో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది. సో ఇన్ వూప్ మనకి మెయిన్ గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, దాని తర్వాత ఎన్కాప్సులేషన్, దాని తర్వాత అబ్స్ట్రాక్షన్, దాని తర్వాత పాలిమార్ఫిజం. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనకు మెయిన్ గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ వూప్స్ కాన్సెప్ట్స్ లో ఈ 4 కాన్సెప్ట్స్ ని మనం మెయిన్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, సో ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ అనేవి నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ఆబ్జెక్ట్ లో ఈ ప్రాపర్టీస్ ఉండాలి, అలాగే నేను ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను, లేదా ఫంక్షనాలిటీస్. సో అలా మనకి యూజ్ చేయడానికి ఈ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాము. సో అది ఇన్హెరిటెన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఒకే దాంట్లో మనము ప్రాపర్టీస్ గానీ ఫంక్షనాలిటీస్ గానీ ఒకే చోట ఉంచాలనుకుంటే మనం ఈ ఎన్కాప్సులేషన్ అనే ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. సో ఫర్ దిస్ పర్పస్ ఈ ఎన్కాప్సులేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆబ్జెక్ట్ కి మనము ఫంక్షనాలిటీస్ రాస్తాం. ఆ ఫంక్షనాలిటీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇన్సైడ్ ఉంటుంది, అది మనకి అవసరం లేదు. సో ఇప్పుడు ఇది మనం ఎప్పుడైతే మనం ఆన్ అనే బటన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే బటన్ నొక్కుతామో ఆ ప్లే అనే బటన్ లోపల ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనపడదు. సో మనం ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గా బటన్ నొక్కుతాం. సో అప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనపడదు, కానీ దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ప్లే అనేది మనకి ఫంక్షనాలిటీ, అంటే ప్లే కావాలి. సో అలా ఈ ఫంక్షనాలిటీస్ అనేవి మనకు కనబడతాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది కనపడదు. సో కాబట్టి హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ది ఫంక్షనాలిటీస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అంత అవసరం లేదు, ఓన్లీ ఫంక్షనాలిటీ అనేది మనకి, కాబట్టి మనము అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఫోర్త్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, హ్యావింగ్ మెనీ ఫార్మ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, సేమ్ ఆబ్జెక్ట్ కానీ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్ కానీ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. సో పాలిమార్ఫిజం లో మనకి 2 టైప్స్ ఉంటాయి, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఒక క్లాస్ లో ఉండే మెథడ్స్ ని మనం ఓవర్ రైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్, మనం జావాలో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఆ ఇంటర్ఫేసెస్ లో ఉండే మెథడ్స్ ని మనము ఓవర్ రైడ్ చేసుకోవచ్చు ఇంకో క్లాస్ లో. సో అలా ఈ పాలిమార్ఫిజం లో ఓవర్ రైడ్ అనే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సో ఎప్పుడైతే ఒకే ఆబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్ లోపల ప్రాపర్టీస్ కానీ లేదా ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో అలా మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. సో దట్ ఈస్ అబౌట్ ది పాలిమార్ఫిజం. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్. క్లాస్ అంటే ఏం లేదు, క్లాస్ ఆబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఏది ఆబ్జెక్ట్ కి. ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉంది, హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయక ముందు మనం ఒక బ్లూ ప్రింట్ రాసుకుంటాం. సో అలా బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ క్లాస్, అలాగే హౌస్ అనేది ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే మనము ఈ హౌస్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ ముందే మనము ఒక బ్లూ ప్రింట్ అనేది రాసుకుంటామో దాన్ని క్లాస్ అంటారు. సో ఆ క్లాసెస్ లో మనము ఆ హౌస్ యొక్క కావాల్సిన ఏమైతే ఉంటాయో అవన్నీ మనము బ్లూ ప్రింట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్ అనేది ఇక్కడ రావాలి, హౌస్ అండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ రావాలి, అలాగే కిచెన్ అనేది ఇక్కడ రావాలనేది మనం ముందుగానే ఒక బ్లూ ప్రింట్ తీసుకొని దానికి కావాల్సినవన్నీ తీసుకొని, లైక్ ప్రాపర్టీస్ ఆర్ ఫంక్షనాలిటీస్ ఏమేమి కావాలో అవన్నీ మనం ఒక బ్లూ ప్రింట్ లాగా క్లాస్ లో రాసుకుంటాం. దాని తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని మనం తీసుకుంటాం, ఆ బ్లూ ప్రింట్ ని తీసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అలా మనము హౌస్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ కూడా మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో చాలా ఉపయోగపడతాయి. మెయిన్ గా ఊప్స్ కాన్సెప్ట్ అంటేనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో కాబట్టి ఆబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మనము ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది సింపుల్ గా ఊప్స్ కాన్సెప్ట్ అంటే. సో ఐ హోప్ ది కాన్సెప్ట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. So if it is helpful for you, please like, share and subscribe to my channel Tech by Chandu. Thank you for watching.